అండి, విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం. ఆంధ్రాలో మెస్ మీల్స్ ఎలా ఉంటుందో ఈరోజు మన వంటింట్లో చూసేద్దాం. మా నెల్లూరు జిల్లాలో మెస్ మీల్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మీకు చూపించడం కోసం అన్నీ కొద్దిగా తయారు చేసి చూపిస్తాను. ముఖ్యంగా ఆకుకూర పప్పు ఉంటుందండి. దీనికోసమని కుక్కర్లో కొద్దిగా కందిపప్పు వేసి, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏవైనా వేస్తారండి. ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. నేను తోటకూర వేశానండి. మాకు ఎక్కువగా తోటకూర దొరుకుతుంది, పాలకూర ఎక్కువ దొరకదు. తోటకూర, గోంగూర మాకు ఫేమస్ అండి. తోటకూర ముక్కలు వేసాను. తోటకూర వేసేసి దీంట్లో కావాలనుకుంటే మామిడికాయ సీజన్ కనుకైతే మామిడికాయ ముక్కలు కూడా వేస్తారండి. తోటకూరని శుభ్రంగా కట్ చేసుకొని వేసానండి. దీంట్లో కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి పప్పు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంటే 3-4 విజిల్స్ రానిచ్చుకోవాలి. చూసారు కదా, పప్పు బాగా ఉడికిన తర్వాత ఈ మెస్లో పప్పు మరీ గట్టిగా ఉండదండి, కొద్దిగా పలుచగానే ఉంటుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ చింతపండు రసము, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా సాంబార్ పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారము వేసి 1 అర గ్లాస్ వరకు వాటర్ పోసి పప్పుని మరొక్కసారి ఉడికించుకొని పైన తాలింపు వేసుకోవడం. తాలింపు కోసం పొయ్యి వెలిగించి బాణలు పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి చివరిగా కొద్దిగా ఇంగువను వేసి పప్పులో వేసేసుకోవడమే. ఇదేనండి పప్పు తాలింపు. హాయ్ అండి, మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నా ఛానల్కి మంచి సపోర్ట్ ఇవ్వండి. చూసారు కదా, ఈ పప్పులో తాలింపు వేసేసి కలిపేయడమే. పప్పు రెడీ అయిపోయిందండి. దీని తర్వాత కంపల్సరీగా మాకు పచ్చడి ఉంటుందండి. చట్నీ కోసమని నేను ఈరోజు సొరకాయ పచ్చడి చేస్తున్నానండి. సొరకాయ కానీ, టమోటా కానీ, బీరకాయ కానీ ఇలాంటి పచ్చళ్ళు ఉంటాయండి. సొరకాయని శుభ్రంగా కట్ చేసుకొని దీనిలో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మూత పెట్టి ఈ ముక్కలన్నీ మగ్గేంత వరకు మగ్గించుకోవడమే. ఇవి బాగా మగ్గిన తర్వాత మిక్సీలో వేసేసుకోవడం. మిక్సీలో వేసుకున్న తర్వాత పైన తాలింపుకి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి ఇవి బాగా వేగిన తర్వాత చివరిగా ఇంగువ, శుభ్రంగా కడిగి ఉంచుకున్న కరివేపాకు వేసుకొని పచ్చట్లో వేసేసుకోవడమే. ఇక్కడ అంటే ఈ నెల్లూరు జిల్లాలోనే కాదండి, ఆంధ్రాలో కొంచెం స్పైసీగానే ఉంటాయి. అంతేనండి, ఈ తాలింపుని పచ్చడిలో వేసేసుకున్నామంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. మెస్లో కంపల్సరీగా పప్పు, పచ్చడి, 1 ముక్కల పులుసు లాంటిది, పప్పుల పొడి ఇవి కంపల్సరీగా ఉంటాయండి. వెల్లుల్లి రసము. చూసారు కదా, ఇప్పుడు మనము పప్పుల పొడి తయారు చేసుకుంటున్నామండి. పప్పుల పొడి కోసం పల్లీలని డ్రైగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగాలండి, పొట్టు ఊడిపోయేంత వరకు. 1/2 కప్పు పల్లీలకి 1 కప్పు శనగపప్పు వేసుకొని దీంట్లో 10 వరకు ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు
వేసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి దీంట్లో కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే పప్పుల పొడి రెడీ అవుతుందండి. ఆంధ్రాలో మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే హోటల్స్కి కానీ మెస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా పప్పుల పొడి ఖచ్చితంగా ఉంటుందండి. చూసారు కదా, పప్పుల పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనము ముక్కల పులుసు చేసుకుందామండి. నేను దీనికోసమని బెండకాయ ముక్కలు వేసి ఉత్త పులుసు పెడుతున్నానండి. దీన్ని ముక్కల పులుసు, నీళ్ళ పులుసు అంటారండి. దీంట్లో పప్పు ఏమి వేరు. పొయ్యి వెలిగించి ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి తాలింపు బాగా వేయించుకోవాలండి. తాలింపు బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక్క చిటికెడు ఇంగువను వేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించి, చెప్పాను కదా మీకు ఈరోజు బెండకాయ పులుసు పెడుతున్నానని, దానికోసమని ఒక ఆనియన్ని పొడవుగా ముక్కలు కట్ చేసుకొని ఆనియన్ ముక్కలను వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలండి. ఆనియన్ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత బెండకాయల్ని, అంటే మరీ లేతగా ఉండకూడదు అనని ముదురుగా ఉండకూడదండి, మీడియంగా ఉండే బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఉంచి పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకొని ఈ తాలింపులో వేసి ఒక్కసారి వేయించి మూత పెట్టి 2 నిమిషాలు కనుక ఉంచారంటే కొంచెంగా మగ్గుతాయండి. మరీ ఎక్కువ వేగిపోకూడదు. దీంట్లోనే ఒక టమోటాను పొడవు ముక్కలుగా కట్ చేసుకొని టమోటాను కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు ఉంచండి. చూశారు కదా, ఇప్పుడు అన్నీ బాగా మగ్గిపోయినాయి. చెప్పాను కదా మీకు చూపించడం కోసమని అన్నీ కొద్దిగా చేస్తున్నానండి. బెండకాయ ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాయి. ఇప్పుడు దీంట్లో మనము 1 కప్పు చింతపండు రసాన్ని పోయాలండి. చిక్కటి చింతపండు రసం అయితే 1/2 కప్పు వేసుకోండి, పలుచగా ఉంటే 1 కప్పు వేసుకోండి. దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు సాంబార్ పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారము, ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లము. ఉత్త పులుసు కదండి, దీంట్లో బెల్లం కంపల్సరిగా వేసుకోవాలి. వేసుకొని దీంట్లో ఒక్క చిటికెడు పసుపు వేసి వీటన్నిటిని బాగా కలపండి. కలిపి దీంట్లో సరిపడినంత వరకు వాటర్ని పోసుకోవాలండి, లేకపోతే పుల్లగా ఉంటుంది. మీరు చింతపండు రసాన్ని తీసుకునేదాన్ని బట్టి వాటర్ని పోసుకొని పులుసుని బాగా మరిగించండి. మనము ముక్కల్ని ముందుగానే బాగా మగ్గించుకున్నాం కాబట్టి పులుసు బాగా తెల్లితే చాలండి. చూశారు కదా, ముక్కల పులుసు రెడీ అయిపోయింది. మనము విడిగా చేసుకున్న ఈ ముక్కల పులుసు చాలా టేస్ట్ అండి. మీరు ఇంట్లో ఒకసారి తయారు చేసి చూసుకోండి, ఎంత టేస్ట్గా ఉంటుందో. దీంట్లో చివరిగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని పులుసుని దించేయండి. ఇప్పుడు రసం పెట్టుకున్నామండి. దీనికోసమని ఒక టమోటాను గ్రైండ్ చేసుకొని టమోటా గుజ్జుని ఒక గిన్నెలో వేసి దీంట్లో మనము కొద్దిగా చింతపండు గుజ్జు, అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. ఎందుకంటే టమోటా పులుపు కదా. దీంట్లో 1 గ్లాసు వాటరు పోసేసుకొని
దీంట్లో చిటికెడు పసుపు,